హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో హెల్దీగా నేతి బెల్లం సున్నుండల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. పిల్లలు పెద్దవాళ్ళు రోజుకు ఒక్కటైనా తీసుకోవాల్సిన బలమైన లడ్డు ఇది. నేను చెప్పే కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి. బెల్లం సున్నుండలు చాలా టేస్టీగా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాము. ఈ సున్నుండలు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇందులోకి నేను ఇక్కడ 1 కప్పు పొట్టు మినపప్పు తీసుకుంటున్నానండి. ఇప్పుడు 1 కప్పు పొట్టు తీసిన మినపప్పును వేసుకోవాలి. పూర్వం మన పెద్దవాళ్ళు సున్నుండలు తయారు చేసేటప్పుడు మినుముల్ని తిరగల్లో వేసి సగం పొట్టు తీసి వాడుకునే వాళ్ళండి. ఆ సున్నుండల టేస్ట్ చాలా బాగుండేది. మనకిప్పుడు తిరగలి అలాంటివి అవైలబుల్ లేవు గనక నేను ఇక్కడ సగం పొట్టుతో ఉన్న మినపప్పు అలాగే సగం పొట్టు తీసిన మినపప్పు వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని మనం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మినప్పప్పుని లో ఫ్లేమ్ మీద మాత్రమే మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మినప్పప్పు మాడిపోయిందంటే సున్నుండలు చేదుగా వచ్చేస్తాయండి. మినుములు వేగడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యంని వేసుకోండి. మనం సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటాయి. రెండింటిని కలిపి ఇంకొద్దిసేపు వేయించుకోవాలి. మినప్పప్పు పూర్తిగా వేగిపోయిన తర్వాత మంచి సువాసన వస్తుందండి. ఇలా మినప్పప్పు పూర్తిగా వేగి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. మినుములు మనం సరిగ్గా వేయించుకోలేదంటే సున్నుండలు తినడానికి అస్సలు బాగుండవు. నోటికి పిండిలా తగులుతుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మినప్పప్పు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకొని ఇందులోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కనుక ఇలా మనం మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మిల్లుకి ఇచ్చుకున్నామంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 యాలకులను కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అలాగే ఇందులోకి 2 కప్పుల తురుముకున్న బెల్లంని వేసుకోండి. మనం 2 కప్పుల మినపప్పుని తీసుకున్నాం కనుక 2 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ రెండింటిని ఒకసారి బాగా కలుపుకొని తిరిగి మళ్ళీ ఒకసారి మిక్సర్ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకున్నామంటే ఈ బెల్లం ఉండలు లాంటివి ఏం లేకుండా మెత్తగా పొడిలాగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా బెల్లం పిండిలో కలిసిపోయేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే ఇందులోకి 1 కప్పు కాచిన నెయ్యిని వేసుకోవాలి. వేడి నెయ్యి అయితే బెల్లం కరిగి ఉండలు చక్కగా వస్తాయి. ఇక్కడ నేను కొద్దిగా నెయ్యిని తీసి పక్కన పెడుతున్నాను. అవసరం అనుకుంటే వాడుకోవచ్చు. ఇప్పుడు ముందు వేడిగా ఉంటుంది కనుక నెయ్యిని ఒకసారి స్పూన్తో కలుపుకొని తర్వాత చేత్తో చక్కగా కలిపి ఉండలు కట్టుకోవాలి. ఇలా వేసిన నెయ్యి మొత్తం పిండిలో కలిసిపోయేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకునే పిండిని రౌండ్గా ఉండల్లాగా చుట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నేతి బెల్లం సున్నుండలు రెడీ అయిపోయాయండి. వీటిని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే చాలా కమ్మగా ఉంటాయి. ఇవి చాలా బలమైన ఫుడ్ అండి. మీరు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇచ్చారంటే చాలా బలంగా ఉంటారు. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన గనాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.